మేడారం జాతరలో మొదలైన కోవా బన్ను వివాదం. ఎక్కడ మేడారం జాతరలో కోవా బన్ను సేలు, ఎక్కడ ఎస్డిపిఐ మీ అందరికీ తెలిసిందే కదా. పిఎఫ్ఐ లాంటి నిషేధిత సంస్థతో అనుబంధం కలిగి ఉందని ఈడీ కూడా చెప్పిన ఎస్డిపిఐ ఈ రోజు కోవా బన్ను అమ్మేవాడికి మద్దతుగా ఎందుకు వస్తోంది? ఎస్డిపిఐ యూట్యూబ్ న్యూస్ ఛానల్ నీకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఓపెన్ హెచ్చరిక అనుకో, వార్నింగ్ అనుకో, నీకు దీని గురించి ఏమైనా డౌట్ ఇంకా మిగిలి ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని దమ్ము ధైర్యం ఉంటే నేను అదే అడుగుతున్నా. ఎస్డిపిఐ కేరళకు సంబంధించి మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. ఇది పిఎఫ్ఐ నిషేధిత అనుబంధ సంస్థ అని కూడా ఈడీ కొన్ని చోట్ల మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. వీళ్ళు చేసే కొన్ని పనులు కూడా అలానే ఉన్నాయి. అలాంటి ఎస్డిపిఐ ఈ రోజు కోవా బన్ను విషయంలో వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఛానల్ ని బెదిరించడం వెనుక కారణం ఏంటి? దమ్ము ధైర్యాల గురించి మాట్లాడడం వెనుక కారణాలు ఏంటి? ఇక్కడ మత కోణం తీసుకొచ్చింది ఎవరు భయ్యా? నువ్వు ముస్లిం ఓడివి కాబట్టే నీ దగ్గర కోణం, లేకపోతే నువ్వు ముస్లిం ఓడివి కాబట్టే నిన్ను బయటేస్తానం అనలేదు. అక్కడ అమ్మిన ప్రతి ఒక్కరిని అన్నారు. నిన్న తాండూరులో ఇద్దరు పట్టుబడ్డారు. ఎక్స్పైరీ డేట్, ఫుడ్ సేఫ్టీ అనేది దానికి ఉందా లేదా అనేది.